హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను చాలా బాగున్నానండి. సో కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి తప్పకుండా. సో వీడియో వెళ్తున్నాయి. సో ఒక లైక్ అయితే చేయండి. సో మీ లైక్ చేసి మీ సపోర్ట్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, సో బస్సు యాక్సిడెంట్, రంగారెడ్డి జిల్లాలో బస్సు యాక్సిడెంట్ అయింది కదా. దీనికంటే ముందు వచ్చేసి ఒక బస్సు కాలిపోయిందని చెప్పేసి విన్నాను. సో అప్పుడైతే సజీవ దహనం అయిపోయారు అందరూ కూడా. సో ఈరోజు వచ్చేసి మనకి రంగారెడ్డి జిల్లాలో బస్సు యాక్సిడెంట్. ఒక కంకర కూడా కాదు, ఒక టిప్పర్ అనమాట. అది ఒక గ్రావెల్ ఏదో తీసుకెళ్తున్నట్టుంది. సో అది వచ్చేసి మొత్తం బస్సు ఆఫ్ అనమాట. మొత్తం ఒక హాఫ్ అంతా కూడా కంకర ఏదైతే ఉందో దాంతో నిండిపోయింది అనమాట. చూస్తే నిజంగా ఈ రోజులు ఎలా ఉన్నాయంటే కనుక, ఈరోజు ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే ఓకే నేను బ్రతుకున్నాను అంతే, మరో క్షణం కూడా నేను ఏమవుతున్నా తెలియదు అన్న సిచ్యువేషన్లో ఉన్నాను అనమాట. అందరం కూడా రేపు ఏం జరుగుతుందో, రేపటి వరకు ఎందుకు, సో ఈ రాత్రి ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి భయంకరమైన రోజుల్లో మనం ఉన్నామన్నమాట. సో ఇప్పుడు చాలామంది కూడా ఒకరి మీద ఒకరు కోపాలు, ద్వేషాలు, పగ తీర్చుకోవడాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఎందుకు చెప్పండి ఇవన్నీ? మనం ఉన్నది చాలా చిన్న జీవితం అన్నమాట. సో ఎప్పుడు పోతామో, ఎప్పుడు ఏమైపోతామో అని తెలియని వాళ్ళకి అందరి మీద కక్షలు, సాధింపులు, అవన్నీ ఎందుకు చెప్పండి? మాట్లాడకపోవడం. ఒకటి చెప్పనా, ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే, మనకు తెలిసిన వ్యక్తి కానీ మన కుటుంబంలో వ్యక్తి ఎవరైనా సరే ఒక చనిపోయినప్పుడు ఆ వ్యక్తితో మనం మాట్లాడకుండా ఉన్నామనుకో, సడన్గా చనిపోయాడు అనుకో, అప్పుడు మనకి ఫీల్ అనిపిస్తుంది, అయ్యో నేను మాట్లాడాను కాదే ఈ మనిషితోటి, నేను తర్వాత మనకు కావాలనుకున్నా కూడా, మనం మాట్లాడాలనుకున్నా కూడా తర్వాత మనకు వాళ్ళు కనిపించారు, వాళ్ళ మాట కూడా వినిపించరు అనమాట. సో కాబట్టి ఉన్న కొంచెం లైఫ్లో కూడా మనం ఎవరిని కూడా ద్వేషించకుండా నవ్విస్తూ ఎవరి మీద కక్షలు, సాధింపులు, పగలు ఇవేమి పెట్టుకోకుండా హ్యాపీగా వెళ్ళిపోండి. మనమే కాకుండా మన పుట్టే పిల్లలకు కూడా మనం అదే నేర్పించాలి. సో ఎందుకంటే వచ్చే రోజులు ఎలా ఉంటాయి ఏంటో తెలియదు. సో మన పుట్టే పిల్లలకు కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలి, నవ్వుతూ చక్కగా వెళ్ళిపోవాలి అని చెప్పాలి. సో ఇదే నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ భయంకరమైన రోజులు అసలు ఏంటి అని చెప్పేసి నేను చాలా భయపడ్డాను. అంటే ఈవెన్ మనం కార్లో, స్కూటర్ మీద కానీ, స్కూటీ మీద కానీ, బండి మీద కానీ, ఆఖరికి ఫ్లైట్ మీద కానీ, ట్రైన్లో కానీ, బస్సులో వెళ్తున్నా కూడా మన జీవితానికి గ్యారంటీ లేదన్నమాట. ఓకేనా? అర్థమైంది కదండి. సో అందరితో హ్యాపీగా ఉండండి, ఉన్నాను సంతోషంగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.